ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేటటువంటి రాజధాని అంశంలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించిందో మళ్ళీ అదే విధమైనటువంటి తీరుని మళ్ళీ ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మరొకసారి అదే విధంగా తప్పుదోవ పట్టిస్తుందని క్లియర్గా అర్థమవుతా ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి అక్కడ జరుగుతున్నటువంటి తీరు, ఎందుకంటే మొన్న ఈ మధ్య కేంద్రంలో వాళ్ళు బడ్జెట్ పెట్టినప్పుడు అమరావతికి మేము 15,000 కోట్లు ఇచ్చేస్తున్నాం, ఉదారంగా ఇచ్చేస్తున్నాం, ప్రపంచ బ్యాంక్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చెల్లించిందని చెప్పి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏదైతే 3 రాజకీయ పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా 15,000 కోట్ల రూపాయలు అసలు ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కట్టాల్సినటువంటి పని లేదని చెప్పి ఏ విధంగా తప్పుదోవ పట్టించారో నిన్న పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ అబద్ధాలు క్లియర్గా వాళ్ళ అబద్ధాలతో దొరికిపోయారు. నిన్న పార్లమెంట్లో క్వశ్చన్ నెంబర్ లోక్సభలో క్వశ్చన్ నెంబర్ 1703 ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నిన్న మార్చి 10, 2025 కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు లిఖితపూర్వకంగా అమరావతికి నిధుల వ్యవహారంలో ఎట్లాంటి స్పష్టత ఉంది వాళ్ళ దగ్గర నుంచి అనేది క్లియర్గా పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారు. ఏమని అమరావతి విషయంలో ప్రపంచ బ్యాంకు, ఏడీపీతో సహా ఇతర రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిమితిలోకి రాని రుణాలు, కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే. మేము కేవలం ఒక 10% మాత్రమే, అంటే మ్యాక్సిమం 10% మేము గ్రాంట్గా ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు ఏడీబీ అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకొస్తుంటే అంటే మ్యాక్సిమం 1,500 కోట్ల రూపాయలు, అంటే 10% క్లియర్గా ఇచ్చారు చూడండి అక్కడ. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు ప్రొవైడ్ కౌంటర్ పార్ట్ ఫండింగ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ కరెంట్ ప్రాజెక్ట్ కాస్ట్, అంటే మ్యాక్సిమం ఆఫ్ 1,500 crore యాజ్ స్పెషల్ అసిస్టెంట్ బ్రాకెట్లో గ్రాంట్ టు ఆంధ్రప్రదేశ్. ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ డిసైడెడ్ దట్ ద లోన్ ప్రొవైడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ బారోయింగ్ సీలింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ పరిధిలోకి రాదు, కానీ ఏదైతే ఈ డబ్బుల్లో 15,000 కోట్ల రూపాయల్లో మ్యాక్సిమం ఇస్తే 1,500 కోట్ల రూపాయలు మేము గ్రాంట్గా ఇస్తాం 10%, మిగిలినంతా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అంటే మేము ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తా ఉందని ఏదైతే చెప్తామో దానిలో బాగా ఏదైతే చెప్తా ఉన్నామో దానిలో మరొకసారి ఈరోజు వాళ్ళు ఏ విధంగా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారో క్లియర్గా కనపడింది. ఎందుకు అంతకుముందు కూడా 2014 to 19 మధ్య ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి పేరుతో ఏదైతే 5,335 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని వచ్చింది. ఎక్కడెక్కడి నుంచి? హడ్కో నుంచి. అంటే హడ్కో నుంచి ఏదైతే 1,198 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి 1,862 కోట్లు, ఏదైతే అమరావతి బాండ్ల ద్వారా 2,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 5,535 కోట్లు ఈ 3 నుంచి అప్పుగా తీసుకొని వస్తే ఆ అప్పు 5,535 కోట్ల రూపాయల అప్పులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వడ్డీల రూపంలో పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని అమరావతి అప్పులకు సంబంధించి వడ్డీలు కడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టింది, ఇప్పుడు స్టిల్ ఈ ప్రభుత్వం కూడా కడతా ఉంది. ఎంత 3 నెలలకు 419 కోట్లు, అంటే ఏడాదికి 1,573 కోట్లు అమరావతి పేరుతో తెచ్చిన 5,535 కోట్లకు మనం ఈరోజు వడ్డీ కడుతున్నాం. 10 ఏళ్ల పాటు కట్టాలి. అంటే 5,500 కోట్లు అప్పు తీస్తే మొత్తం 10 ఏళ్లలో తిరిగి చెల్లించేటప్పటికి 15,773 కోట్లు అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఏం చెబుతారు అసెంబ్లీలో? అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు ఇది, దీన్నే రూపాంతరం చెందిద్ది, ఎవరో కట్టకుండానే అదంతరికి అదే నిర్మితం అవుతుందని చెప్పి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తూ మళ్ళీ 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేషన్ చేశామని చెప్పి వాళ్ళే చూపించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అవి కాకుండా హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు మన ప్రపంచ బ్యాంక్, ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళీ అప్పు. అంతకుముందు అమరావతి పేరుతో 5,500 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 31,000 కోట్లు, మళ్ళీ సిఆర్డిఏ ద్వారా ఇంకా అదనంగా నిధుల సమీకరణ కోసం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. అంటే ఇవన్నీ దాదాపుగా చూస్తే ఇప్పటికే 31,000 ప్లస్ 5,500 కోట్లు, అంటే దాదాపుగా 37,000 కోట్లు దగ్గర తీసుకొని వచ్చారు. ఇంకా సమీకరిస్తామంటున్నారు. మరి వీటన్నిటికీ ఎప్పుడు చెల్లిస్తారని అంటే నారాయణ కాలేజీల మంత్రి ఉన్నాడు కదా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన చెప్తాడు అమరావతి నగరం నిర్మించి తర్వాత చెల్లిస్తాం అంటాడు. మళ్ళీ అమరావతికి అసలు రూపాయి కూడా డబ్బులు అవసరం లేదని చెప్పి వీళ్ళే తప్పుదోవ పట్టించేటటువంటి
కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము క్లియర్గా అయితే ఒకటి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేది మా ఆకాంక్ష. దాంట్లో అమరావతి అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలి. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం. దానిలో రాష్ట్ర ప్రభుత్వం మారింది, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సో అమరావతి విషయంలో ఏం చేయాలనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. ఎంత డబ్బులు తీసుకొని వస్తున్నాం, ఎంతెంత వడ్డీలు కట్టాల్సి వస్తుంది, దీని ద్వారా ఎంత భారం పడుతూ ఉంది, సో ఇవన్నీ ఎన్నెన్ని సంవత్సరాల్లో చెల్లించాలనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చి ప్రజలకు వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలను ఖచ్చితంగా తెలియజేయాలి. దీనిలో మరొక దోపిడీ జరుగుతూ ఉంది. అమరావతి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఒక దోపిడీకి అడ్డాగా ఏ విధంగా చేశాడో అంతకుముందు చూసాం. అసైన్ ల్యాండ్ల నుంచి మొత్తం ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి అన్ని మనం ఏదైతే చూసామో, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 53,88 లక్షల రూపాయలు అయిందంట. ఈ ప్రపంచంలో అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు. ఎందుకంటే జాతీయ రహదారులు వేస్తేనే 1 కిలోమీటర్లకి 20 నుంచి 22 కోట్ల రూపాయలు అయింది హైయెస్ట్. ఇది జాతీయ రహదారులు వేయడానికి. మరి అమరావతిలో దేని బిట్టి రోడ్లు వేస్తున్నారు, మామూలుగా తార్ రోడ్డు వేస్తారు, మరి వీళ్ళు దేని బిట్టి రోడ్లు వేస్తున్నారు. 53 కోట్లు కేవలం 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో 53,88 లక్షలు అవుతుందంట. అంటే ఇది బహుశా నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అయితే అంత కాస్ట్ ఎక్కడా కాదు. మరి ఏ విధంగా దోచిపెడుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టులకు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది, ఈ జరుగుతున్నటువంటి అన్ని పనులకు సంబంధించి, ఎందుకంటే వీళ్ళు అక్కడ మొత్తం అంతకుముందు కూడా చూస్తే ఎస్ఎఫ్టీ 9,400 రూపాయలు ఎస్ఎఫ్టీ కాస్ట్. నాది ఎక్కడ ఏ గేటెడ్ కమ్యూనిటీలో కూడా అంత ఉండదు. అంతది తాత్కాలిక సచివాలయానికి, తాత్కాలిక అసెంబ్లీకి, తాత్కాలిక హైకోర్టుకి ఖర్చు పెట్టామని చూపించి దోపిడీ చేశారు. అదొక పార్ట్. ఎక్కడైనా మనం ఒక కాంట్రాక్టులకు సంబంధించిన దాంట్లో ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్లా ఉండదు. వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలకి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేట్లకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మరొకసారి అమరావతి వేదికగా దోపిడీకి తెరలేపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడారు. 6,000 కోట్ల రూపాయలు అసలు మేము అమరావతికి రూపాయి కేటాయించట్లేదని బడ్జెట్లో 6,000 కోట్లు అన్నారు. సరే, అంతకుముందు 40,000 కోట్ల పనులకి పిలిచారు. 2014 టు 19 సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయల పనులు పిలిచారు. కానీ వాస్తవంగా ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. దాంట్లో ఇంకా పెండింగ్ బిల్లులు పెట్టారు, 1,000 కోట్ల పైగా పెండింగ్ బిల్లు పెట్టి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా సేమ్ చూస్తే 2014 టు 19 సీనే ఇక్కడ రిపీట్ అవుతుంది. సో మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళ భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా భూములన్నింటినీ అమ్ముకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు అమరావతి పేరుతో అనేది మరొకసారి స్పష్టం అవుతా ఉంది. వీటన్నిటిని క్వశ్చన్ చేస్తారు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్కి డబుల్ పిహెచ్డి ఎవరన్నా చేశారంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళ మంది మాగ్బలం. ఎందుకంటే మనం ఒక అంశాన్ని తెర మీదకి వస్తే దాని మీద సమాధానం చెప్పకుండా ఎమ్మటే వేరే అంశాన్ని తెర మీద తీసుకుని వచ్చి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి 4 పత్రికలు, 10 ఛానళ్ళు, 100 యూట్యూబ్లు, సో వాళ్ళకి ఉన్న రాజకీయ పార్టీలు అందరూ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి అంశం. దానికి అసెంబ్లీ సాక్షిగానే వేదికగా తీసుకున్నారు ఈసారి. మొన్న ఏమో క్యాబినెట్ సమావేశంలో వేదికగా తీసుకొని అక్కడ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టి విత్ ప్రూఫ్స్తో దాదాపుగా 25 పేజీలు విత్ డాక్యుమెంట్స్తో బడ్జెట్కి సంబంధించిన ప్రసంగం 46 పేజీలు ఉంటే వాళ్ళు ఆ 46 పేజీల్లో 26 సార్లు గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరాచకం అడుగుతుంది రోజు ఇదంతా కదా సోది. ఇదంతా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 14 టు 19 ఏం జరిగింది, 19 టు 24 ఏంటి, బడ్జెట్ ఏంటి, అప్పులు ఏంటి, వచ్చేటటువంటిది ఏంటి, మీరు ఇస్తానన్నటువంటి హామీలు ఏంటి, మొత్తం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే నడి రోడ్డు మీద వాళ్ళ అసెంబ్లీలో 4 గోడల మధ్య 3 పార్టీలు ఎవరి కాళ్ళు నువ్వు ఇంద్రుడివి, నువ్వు వీరుడివి, సూడు అని పొగుడుకుంటా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళందరినీ రోడ్డు మీద నిలబెట్టి ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడితే దాని మీద ఒక్కళ్ళు మాట్లాడాలి. అప్పటి వరకు మాట్లాడకుండా మన ఈ మధ్య ఆయన రంగయ్య అనేటటువంటి వాచ్మెన్ చనిపోతే క్యాబినెట్ సమావేశంలో 1 గంట పాటు డిస్కస్ చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందో చూడండి. క్యాబినెట్ సమావేశంలో 2 గంటల పాటు డిస్కస్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఎంత దారుణం. ఒకటి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంటే ఒక రాష్ట్ర అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడటం అంటే
దాని కోర్టు తీర్పుని ధిక్కరించి మాట్లాడటమే కదా. అసలు ఎవరైనా అసెంబ్లీలో 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్యకు సంబంధించిన దాంట్లో ఏదన్నా 70 సంవత్సరాల రంగయ్య అనే అతను అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పి కడప రిమ్స్ ఆసుపత్రిలో వాళ్ళు వైద్యులు చెప్తే సో దానికి సంబంధించి విచారణ చేసుకోవచ్చు, ఎవరు కాదంటలా. సో నిజాలు తేల్చండి, దాంట్లో ఎవరు కాదంటారు. దాని మీద గంట సేపు డిస్కస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం. అసలు అసలు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి మీరు అసెంబ్లీ సాక్షిగా డిస్కస్ చేస్తే మరి దస్తగిరి గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. ఎవరి దస్తగిరి మీరందరికీ తెలుసు. దస్తగిరి అనేటటువంటి వాళ్ళు నేరస్తుడు. ఏదైతే వివేకానంద రెడ్డి గారిని నరికి 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 చంపానని చెప్పి బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి వాగినటువంటి, మీడియా ముందుకు వచ్చి ఇంకా చెప్తున్నటువంటి వ్యక్తి బయటి రోజు ఏదైతే 4-5 కార్లు వేసుకొని ఏదైతే ఒక కాన్వాయ్ పెట్టుకొని తిరుగుతున్నాడంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన సెటిల్మెంట్లు చేస్తుంటే ఏ ప్రభుత్వాలు అండగా నిలబడ్డాయి? దీనికి సంబంధించి దస్తగిరి గారు అంటున్నారు కొన్ని ఛానల్లో. ఏది మర్డర్ చేసిన వ్యక్తి నీ గారు అని సంబోధిస్తా దస్తగిరి అని ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఎవరు ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు ఏ విధంగా ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తా ఉందనేది అక్కడ క్లియర్గా అర్థం అవట్లేదా? రెండో అంశం వచ్చేటప్పటికి ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాల గురించి మాట్లాడారు. అసలు ఆయన జీవితంలో అంట ఈ హత్య రాజకీయాలను ఎప్పుడూ చేయలేదంట. అసలు ఇవన్నీ నిజంగా ఇంటే చిన్నపిల్లలు నిజమేనేమో చంద్రబాబు నాయుడు గారు చెప్పాను అనుకుంటారు. ఎందుకంటే ఆయన చెప్పే విధానం కూడా అలా ఉంటుంది. హత్య రాజకీయాలను చూడలేదంట. సరే, వాచ్మెన్ రంగయ్య హత్యకు సంబంధించి మాట్లాడుతూ ఇదే అంశాన్ని ఎత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన తర్వాత రోజు వాచ్మెన్ చనిపోయాడు. ఎలా చనిపోయాడు? వెయ్యండి, మీదే కదా మీ క్యాబినెట్, మీ దాంట్లో మీ బామర్దే కదా ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ ఎలా చనిపోయాడు? ఇప్పుడు సిట్ వేస్తారా, సిఐడి వేస్తారా, ఏమేస్తారు? మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు? వంగవీటి రంగా గారిని చంపింది ఎవరు? పెంగళ దశరథరామ్ గారిని చంపింది ఎవరు? వీటన్నిటి మీద వేయాలి కదా. హత్య రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. పిల్లనిచ్చినటువంటి మావ చనిపోవడానికి కారణం నువ్వు. పిల్లనిచ్చినటువంటి మావని చెప్పులేయించి ఆ పార్టీ జెండాని, ఆ గుర్తుల్ని, అకౌంట్లన్నీ లాక్కుంటే ఆయన నువ్వు పెట్టినటువంటి టార్చర్కి మానసిక వ్యాధితో చనిపోయారు. సో ఇలాంటి హత్య రాజకీయాలు, నీ హయాంలో జరిగినటువంటి హత్య రాజకీయాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా కిరాతంగా హత్య చేస్తున్నావు. రషీద్ హత్య దగ్గర నుంచి పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది మీద దాడులు, హత్య రాజకీయాలకి నువ్వు కదా అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ వదిలేసి ఆయన చాలా దుర్మార్గంగా ఆయన చేసే ప్రచారం అవతలాల మీద. ఇక్కడ ఒక అంశం చెప్పుకుంటూ వచ్చాడు. పార్టీ ఆఫీసు చాలా దేవాలయం అండి, చాలా గొప్పది, పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? ఆయన అంట పార్టీ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేశారో ఒక వివరణ ఇచ్చాడు. డ్రగ్స్ విపరీతంగా రావటం, దానిపైన తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆందోళన చేయటం, గంజాయి విపరీతంగా కూడా పెరిగిపోవడం, ఈ పరిణామాల గురించి ఆందోళనతో ఎక్కడికక్కడ డిమాండ్ చేసిందంట తెలుగుదేశం పార్టీ. ఈ డిమాండ్ను తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంట. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం గమనించమని చెప్తా ఉన్నా. ఆ రోజు దాడి ఎందుకు జరిగింది? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అడ్డంగా కూర్చొని తెలుగుదేశం రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ను ఏదైతే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తెలుగుదేశం నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒక స్క్రిప్ట్ రాసిస్తే బోషిడికి అనేటటువంటి పదాన్ని వాడితే ఏదైతే అప్పుడు కొంతమంది వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. వాళ్ళని మా ప్రభుత్వం ఆల్రెడీ అరెస్ట్ చేసింది. ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో మేము వాళ్ళని సపోర్ట్ చేయలేదు. ఎక్కడ కూడా దాడులు అనేది తప్పని చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళని మా ప్రభుత్వంలోనే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసాం. సో కానీ ఆ కార్యక్రమానికి తెరలేపింది ఎవరు? నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? నీ కుమారుడు కాదా? అంటే నువ్వు ప్రజలకేమో అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్తున్నావు? ఏదో డ్రగ్స్ గంజాయి. అసలు ఇప్పుడు కదా డ్రగ్స్ గంజాయి ఉంది. మేము ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఎక్కడికక్కడ గంజాయిని ఎక్కడికక్కడ తగలబెట్టేసి ఎక్కడికక్కడ నియంత్రిస్తే, ఎక్కడో ఒరిస్సా నుంచి తెలంగాణ వెళ్తా మధ్యలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకుంటే కూడా గంజాయి అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసావు. ఈ రోజు నేను ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా, మీ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు మొన్న మధ్య గోదావరి జిల్లాలో గంజాయి పట్టుకుంటే పెద్ద ఎత్తున ఆ గంజాయిని విడిపించారు. అంటే విడిపించి ఎక్కడికి తీసుకెళ్లారు? మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విడిపించారు. ఆ ఎమ్మెల్యే సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ పూర్తి ఆధారాలతో మేము పెడతాం. ఎందుకంటే ఎలా విడిపించారు అంటే గంజాయిని ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. సాక్షాత్తు తిరుపతి లాంటి నగరంలో హోమ్ డెలివరీ జరుగుతుంది ఈరోజు గంజాయి. 100 రోజుల్లో నిర్మూలిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికారు.
సాక్షాత్తు మీ హోంమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పిఠాపురం మొత్తం గంజాయి ఉంది, ఈ ఈ పవన్ కళ్యాణ్ వల్లే గంజాయి వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు, తొందరగా దీన్ని నిర్మూలించండి అని చెప్పి. అంటే ఈరోజు గంజాయికి డ్రగ్స్ కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు తయారు చేశారు, మేము ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తే. మూడోది 45 సంవత్సరాలుగా మరకలేని రాజకీయాలు చేశారంట. నీ జీవితం మొత్తం మరకలే కదా చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడన్నా నిజాయితీగా, ఎప్పుడన్నా సక్రమంగా రాజకీయాలు చేసావా? నీ జీవితం మొత్తం అక్రమ రాజకీయాలే కదా. పార్టీని అక్రమంగా లాక్కున్నావు, నువ్వు చేసే రాజకీయాలు మొత్తం అక్రమంగానే. నీతిగా నిజాయితీగా నీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరోజు నేను నిజాయితీగా రాజకీయాలు చేశానని చెప్పి గుండెల మీద చేసుకొని 75 ఏళ్ళు వస్తుంది రేపు పొద్దున్న 4/24/2025 నీ వయసు 75 ఏళ్ళు. నువ్వు నిజాయితీగా చెప్పు, ఇదిగో నేను పలానా రోజు రామారావు గారు నిజాయితీగా వెన్నుపోటు పొడిచా, సక్రమంగా చెప్పులేసా, చెప్పు. నువ్వు నిజాయితీగా రాజకీయాలు చేసావు. 45 ఏళ్ళు మరకలేవా? నీ జీవితం మొత్తం మరకలే కదా నీ రాజకీయ జీవితం మొత్తం. నువ్వు మళ్ళీ ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఆపాదించేసి మాట్లాడతావు. ఇంకో మనిషి మాట్లాడు, ఆడబిడ్డల మీద దాడులు చేస్తే సహించను. అబ్బో, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల మీద దాడులు చేస్తే సపోర్ట్ చేశారు మీరు. నిన్నగా మొన్నే కదా దొండకాయ కిరణ్ రాయలో ఆయన సంబంధించి అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఏదైతే 40 రోజుల్లో నిన్ను చంపేసి 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా అంటే మీ హోంమంత్రి గారు మహిళ ఎక్కడన్నా మాట్లాడారా? మీ ప్రభుత్వం ఆయన మీద ఏమన్నా చర్యలు తీసుకుందా? ఎందుకు ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినాయి? ఏదైతే మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే 8 నెలలు అయితే శవం దొరకలా. మళ్ళీ ఆడబిడ్డల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆడబిడ్డలకు సంబంధించి నువ్వు అంట న్యాయంగా శవాన్ని తీసుకురాలనేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం. ఒక అమ్మాయి శవం తీసుకురాలేకపోతే ఏంది మీరు నడుపుతుంది ప్రభుత్వం? మళ్ళీ మహిళా హోంమంత్రి గారు మహిళల మీద ఇన్సిడెంట్లు జరిగితే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికి ఏదైతే ఏది పడితే అది మాట్లాడటానికి వస్తారు ప్రెస్ మీట్ పెట్టడానికి. సో ఈరోజు మొన్న మీరే అసెంబ్లీలో చెప్పారు ఏమని, 3 గంటలకు ఒక అత్యాచారం 3 గంటలకు ఒక అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి అని. మొన్న జూన్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనవరి దాకా ఏదైతే 8 నెలల కాలంలో 16,800 మంది మహిళల మీద దాడులకు సంబంధించి కేసులు రిజిస్టర్ అయినాయి. ఆడబిడ్డలకు సంబంధించి రిజిస్టర్ అయిన కేసులు అంటే రిజిస్టర్ కానీ ఇంకెన్ని ఉంటాయి? సో అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో ఒకసారి గమనించండి. కానీ అసెంబ్లీ సాక్షిగా, మంత్రివర్గం సాక్షిగా, ఏ వేదికల సాక్షిగా అయినా అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోసేయాలి. ఈ రాష్ట్రంలో ఏం చర్చనీయాంశం ఉండకూడదు. సూపర్ 6 గురించి ఎవరు అడగకూడదు. సూపర్ 6, సూపర్ 7, ఇంకా మిగిలిన 143 హామీలు నీకు 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 ఏది పడితే అది మాట్లాడారు కదా. ఇవన్నీ ఎక్కడ డిస్కషన్ రాకూడదు. అందుకని వాచ్మెన్ రంగయ్య అంటాడు, లేదంటే ఆ ప్రభుత్వంలో జరిగింది అరాచకం అంటాడు. ఆంధ్రప్రదేశ్ హిరోషిమా నగరంతో కంపేర్ చేస్తారు. గడిచిన ఆత్మస్థుతి పరనిందలాగా మాట్లాడితే గడిచిన ప్రభుత్వం ఏందయ్యా మీరు ఎందుకు సూపర్ 6 ఇవ్వట్లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నీకు వచ్చిన 11 సీట్లే కదా నువ్వు మాట్లాడద్దంట. అయ్యా ఏమైందయ్యా ఆడబిడ్డలు నిదన్నావు కదా అంటే, మీరు మాట్లాడొద్దండి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదంట. సో మేము అడిగేది ఏంది, మీరు చెప్పేది ఏంది? లేదంటే గడిచిన ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అన్ని నెట్టేయాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఒక 10 రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని రాష్ట్రంలో ఏ అంశాలు చర్చనీయాంశం కాకుండా స్వయాన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా రంగంలో దిగి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్తా ఉన్నాను.